దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నిజమే అండి, మన అందరం దేవునికి వందనాలు చెప్పాలి, ఆయనను స్తుతించాలి, ఆయన కనపరచాలి. బాబు పాట పడినట్టు వందనాలు చెప్పాలి దేవునికి. ఎందుకంటే యేసుప్రభువు ప్రాణం పెట్టి, ఆయన రక్తం ఆఖరి పట్టు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచారండి. ఆయన మరణం ద్వారా మనకి రక్షణ మార్గం దొరికింది. ఆయన పునరుద్ధానం బట్టి మనకి నిరీక్షణ వచ్చింది. అందుకు మనం ఏం చేయాలి? దేవునికి వందనాలు చెప్పాలి, దేవునికి స్తోత్రం. ఈరోజు లేఖన భాగము లేవికాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. అక్కడ ఎవరైనా అపరాధులుగా ఉంటే, పాపం చేస్తే, అతిక్రమాలు చేస్తే, ఆ వ్యక్తి నిర్దోషమైన పొట్టేల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి యాజకుడు ఇచ్చినప్పుడు, యాజకుడు అతని నిమిత్తము దాన్ని దేవునికి సమర్పించినప్పుడు, ఆ కార్యక్రమం బట్టి, ఆ బలియాగం బట్టి ఆ వ్యక్తికి, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే అపరాధిగా ఉన్నారో ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది, క్షమించబడతాడు. అతిక్రమం నుండి, అపరాధం నుండి క్షమాపణ దొరుకుతుంది అని రాబడి ఉందండి. దేవునికి స్తోత్రం. అది పాత కాలం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనము తప్పు చేస్తే, అతిక్రమములు దోషములు చేస్తే, దాని నిమిత్తము ఏం చేయాలి? పొట్టెలు తీసుకెళ్ళాలా? నిర్దోషం పొట్టెలు ఉన్నా ఎక్కడన్నా? ఇక్కడ లేదు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన సంధికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? యేసు ప్రభువారి రక్తం బట్టి ఆయన సంధికి వెళ్ళి దేవా నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని, నేను తప్పు చేశాను తండ్రి, యేసు రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు మనస్ఫూర్తిగా అడిగితే నీకు క్షమాపణ దొరుకుతుందండి. మొదటి యోహానులో 1వ అధ్యాయంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయని రాబడిందండి. ఈ సత్యం తెలుసుకోండి. ఎక్కడ రాబడలేదు. పాపములు క్షమించబడాలంటే యేసు రక్తమే అండి. నీ పాపాలు క్షమించబడాలంటే ఏదో ఎన్ని పుణ్యకారాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా లేదండి. యేసు రక్తములోనే ఏముంది? పాప క్షమాపణ ఉంది. వెరీ క్లియర్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని రాబడిందండి. యేసు రక్తం పట్టుకుని వెళ్ళాలి దేవుని సన్నిధికి. దేవా దేవా దేవా, యేసు రక్తం ఏంటి బ్రదర్ అంటే విశ్వాసం అండి. దేవా యేసు ప్రభువు నా కొరకు చిందించిన రక్తం ద్వారా నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని నువ్వు మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు తప్పక తండ్రి అనే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడండి. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు ఉన్నాడు, సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కానీ నువ్వు అడిగి ఉన్నావా? ఆర్ యు బిలీవింగ్ జీసస్ డైడ్ ఫర్ యూ? ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు చేసిన పాప నిమిత్తము, నువ్వు చేసిన అతిక్రమం, దోషం నిమిత్తము నలగొట్టబడ్డాడు, రక్తం చిందించాడు. ఆ రక్తం బట్టి నువ్వు విశ్వాసం చూపితే, ఆనాడు బలియలు పశువులు అర్పించారు, కానీ ఈనాడు మనం యేసు రక్తంతో దేవుని సందుకు వెళ్ళి దేవా తండ్రి నన్ను క్షమించు అంటే ఆయన తప్పక క్షమిస్తాడు. ఆయన నమ్మదగిన వాడండి. ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు వీడియో చూస్తున్నావు. దేవుని దీవించింది కాక. అడుగు, దేవా నన్ను క్షమించు, నన్ను పవిత్రపరచు, హిమం కంటే తెలాక అడుగు అని అడుగు. దేవుడికి అడుగుతాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, దేవుడు ఆకలితో పడతావు. అంటే మా కృప దేవుని దయచింది కాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి దయగల నీకు స్తోత్రములు. ఎంత నమ్మదగిన వాడు, నా కొరకు మా కొరకు ప్రాణపెట్టిన దేవుడవు నీకు స్తోత్రములు అయ్యా తండ్రి. అవునయ్యా, నీ రక్తంలో పాప క్షమాపణ ఉంది. నీ రక్తం బట్టి మేము నీతిగా మార్చబడతాం ప్రభువా. అయ్యా ఆ సత్యాన్ని మాకు తెలియజేసావు, నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు, పవిత్రపరచు, మా పాపం నుండి, మా అతిక్రమం నుండి, మా దోషం నుండి అయ్యా మమ్మల్ని విడిపించు తండ్రి. యేసు రక్తంతో కడుగు ప్రభువా, పవిత్రపరచు, సాయించి అందరికీ నమ్మే మనసు దయచి, ఈ సత్యాన్ని గ్రహించే మనసు దయచి మీరే మాయం పొందండి. యేసుక్రీస్తు దివ్యనామములో కొద్ది వినపములు స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు వాళ్ళందరూ దీవించును గాక. గుర్తించండి, యేసు రక్తంలో పాప క్షమాపణ ఉంది. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉంది. గుర్తించు, పరిశుద్ధపరచబడు, దేవుని రక్తపడు. అట్టి మా కృప దేవుని దయచును గాక. థ్యాంక్ యూ.